దాన్ని మనం ముందు క్లారిటీ క్లియరెన్స్ తీసేసుకుంటే దాంట్లో డబ్బులు తీసుకొస్తాను, అది అయిపోయింది అనుకో, పెద్ద బండం వెళ్ళిపోతుంది కదా టౌన్కు. డ్రింకింగ్ వాటర్ అసలు ఈ రామాయణం రోజు ఉండదు కదా, కరువు వచ్చినా కాలు వచ్చినా. ఇప్పుడు ఎస్సీ ఏపీలో సిక్కు 2 మ్యాచ్ కల కదా, ఇది వేరేగా ఉంది కదా. దీంట్లో ఎక్కడ మీకు అడ్డూడికి టోటల్ గా ఈరోజు హౌసింగ్ నుంచి పంపించి పాత కాలనీ ఇప్పుడు కొత్త కాలనీ కడుతున్నారు కదా వాళ్ళు. ఇందిరా లాస్ట్ టైం జగన్ కాలనీ పెట్టినారు. అవి 2 నన్ను ప్రపోజల్ ఏదైనా కాలనీ అడిగితే అవి 2 కలిపి చేసేవాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవి 2 అయిపోయిందంటే గడ్డూరు ఫినిష్ అయిపోతుంది. టోటల్ గడ్డూరు అనేది ఫినిష్ అయిపోతుంది ఆ ఏరియా. మనకు మళ్ళీ గంట ఫినిష్ చేస్తే మనకు ఎక్స్టర్నల్ అవుట్ ఏరియా అంతా ఫినిష్ అయిపోతుంది. ఇదేం చేసినా నేను హౌసెస్ రెడీ చేసాను. ఒరిజినల్ కాదని వీళ్ళు వెరిఫై చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. ఇది ఒరిజినల్ అయితే ఎవరైతే ఐడెంటిఫై చేస్తే ఇచ్చేస్తాం. ఒకటే కదా గవర్నమెంట్ మనకు ఇబ్బంది కదా, మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఎక్కడో ఒకటి చేయాలా. నువ్వు ప్రతి చోట ఏదో ఒక అబ్జెక్షన్ వస్తా ఉంటే ఎక్కడికి తీసుకెళ్తావు? మీ ఉద్దేశం చెప్పండి. ఫస్ట్ ఈ గ్రీన్ ఉండే ప్లేస్ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది. దాంట్లో ఇతను ఒప్పుకోలేదు, అది పెండింగ్ పడింది. సో మనం ఏమన్నా అన్ని చోట్ల ఒకరిద్దరు ఎక్కడో ఒక చోట మీరు డెసిషన్ తీసేసుకోవాలి. అలా అన్నప్పుడు అయితే ఈ షేప్లో వస్తుంది, అన్ని ఇవంగా ఉంది. ఇది కలుపుకొని కూడా ఈయన ఒకసారి అడుగుతాం, దృష్టిలో పెడతాం అనుకున్నాను. నాకేమి చెప్పొద్దు, టేక్ యువర్ ఓన్ డెసిషన్, నాకు ఇంప్లిమెంట్ చేసేది ఎక్కడ అనేది నేను చెప్పను.